హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను కందిపప్పుతో పచ్చడి చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు, ఎండుమిర్చి, కందిబ్యాళ్ళు కడిగి పెట్టుకోవాలి. సో మనకు కావాల్సినంత చింతపండు, జీలకర్ర, మీరు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే వెల్లుల్లి యాడ్ చేయట్లేదు, మేము తినం కాబట్టి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అండి. కందిపప్పును మనం పప్పు చేస్తే ఎలాగో ఒకసారి కడిగి పెట్టుకుంటామో అలా కడిగి పెట్టుకుంటాము. తర్వాత ఆ కందిబ్యాడలు మనం ఒక స్పూన్ ఆయిల్ వేసి దూరగా వేయించాలండి. అప్పుడే మనకు అరోమా తెలిసిపోతుంది, ఆ స్మెల్. తర్వాత ధనియాలు, జీలకర్ర, అవి కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసి దూరగా వేయించాలండి. తర్వాత నేను చింతపండు యాడ్ చేశాను. మీరు ఎంతమంది ఉంటే దానికి తగినట్టు మనము చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మేము ఇద్దరికే కాబట్టి సో నేను ఇవే యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ వేయించుకున్నాక నేను ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్. సో వాటిని కూడా నేను దూరగా వేయించాను. అన్నిటినీ ఇక్కడ నేను ఒక క్లిప్ మిస్ అయిందండి. వీటన్నిటిని నేను తగినంత వాటర్ వేసి ఒక 10 minutes అయితే నానబెట్టాను నేను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎండుమిర్చి కూడా ఆయిల్ వేసి వేయిస్తున్నాను. మేము ఆయిల్ చాలా తక్కువ వాడతామండి, సో అందుకని. సో నేను ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయింది. అదే ఇవన్నీ కలిపి కందిబ్యాడలు ఇవన్నీ వేయించినవన్నీ ఒక 10 minutes నేను వాటర్లో నానబెట్టాను. దాని తర్వాత నేను ఇలా గ్రైండ్ పట్టానండి. తగినంత ఉప్పు వేసి మనం మిక్సీ చేసుకొని ఇట్లా తిరువాత పెట్టేసేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.